శాంతమ్మకు తన కోడలిపై చాలా కోపంగా ఉంది. 2 రోజుల్లో ఉగాది పండుగ పెట్టుకొని తన కోడలు ఏ పనులు చేయడం లేదు. అసలు ఉగాదిని ఒక పండుగలాగానైనా చూడ్డమే లేదు. అందుకే తన కోడలు కుమారుని చూస్తేనే కోపం తన్నుకొచ్చేస్తోంది శాంతమ్మకు. ఇంతలో, అత్తయ్యా, మా ఆయన రాత్రికి మటన్ కూర చేయమన్నారు. మీకేమైనా కావాలంటే చెప్పండి, తయారు చేస్తాను. ఏంటమ్మా, 2 రోజుల ఉగాది పండుగను పెట్టుకొని ఇలా మటన్ చేస్తానంటున్నావేంటి? ఉగాది పండుగైతే ఏంటత్తయ్యా, అందులో అంతగా ఏం ప్రత్యేకత లేదు కదా. ఈ మధ్య ఎవరూ దాన్ని ఒక పండుగలాగే చేసుకోవడం లేదు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాటమ్మా! ఉగాది పండుగంటే ఎంత పెద్ద పండుగో తెలుసా నీకు? అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు, ఆ రోజు ఏమేం చేస్తారు, అవన్నీ నీకే కాదులే, చాలా మందికి తెలీదు. ఈ కాలం వాళ్లకు అన్నీ తెలీవు. కనీసం పెద్దల దగ్గర తెలుసుకుందామని కూడా ఎవ్వరూ అనుకోవడం లేదు. ఏంటో ఈ కాలం పిల్లలు. ఈ కాలం వాళ్ళను తిట్టి ఏం లాభమత్తయ్యా? అందరి ఇళ్ల గురించి మనకు అవసరం లేదు. మన ఇంట్లో ఉగాది పండుగ గురించి ఎవరు చెప్తారు చెప్పండి? ఆ పండుగ ప్రత్యేకత గురించి మీకేం తెలుసు? ఏదో మామిడికాయలు, బెల్లం ముక్క వేసుకొని ప్రసాదంలాగా తింటారు, అంతే కదా. అమ్మా కుమారి, అంత మాట అనకమ్మా. నీకు నేను అన్ని వివరంగా చెప్తాను, విను. అలా శాంతమ్మ తన కోడలు కుమారికి ఉగాది పండుగ ప్రత్యేకత గురించి చెప్పడం మొదలు పెడుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడట. ఆ రోజునే ఉగాది పండగగా జరుపుకుంటున్నామమ్మా. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను అందరూ జరుపుకుంటున్నారు. అవునా అత్తయ్యా, ఉగాది రోజే ఈ సృష్టి మొత్తం ఏర్పడిందా? నాకిప్పటి వరకు తెలీదత్తయ్యా. నీకే కాదు కోడలా, చాలా మందికి తెలీదులే. ఇంకా చెప్తాను విను. తెలుగు వాళ్లే కాకుండా ఇంకా చాలా మంది ఉగాది పండుగను జరుపుకుంటారు. మరాఠీలు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులైతే వైశాఖి అనే పేరుతో, బెంగాలీలు పోయిలా బైశాఖ్ అనే పేరుతో ఈ ఉగాదిని జరుపుకుంటారు. మరి అందరూ ఏదో మామిడికాయ బెల్లంతో పచ్చడి చేసుకొని తింటారు కదా, అది కూడా పండుగల భాగమేనా అత్తయ్యా? ఏంటో ఈ కాలం మనుషులు ప్రకృతిని ప్రేమిస్తామంటూనే వాటికి అపాయం చేస్తున్నారమ్మా. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుందట. ఉగాది పచ్చడిలో ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీకగా చెప్పుకుంటాం. అందులో మొదటిది ఆ బెల్లం ఉంది చూశావు, అది ఆనందానికి ప్రతీకమ్మా. ఆ తర్వాత ఉప్పొచ్చి మన జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతంలాంటివి అన్నమాట. ఇక వేప పువ్వు ఉంది గదా, అది చేదుగా ఉంటుంది. ఆ చేదే మన జీవితంలో బాధ కలిగించే అనుభవాలమ్మా. ఆ తర్వాత చింతపండొచ్చి పులుపుగా ఉంటుంది. అది మనం నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితుల్ని సూచిస్తుంది. ఇక ఆ తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు వగురుగా ఉంటాయిగా, అంటే కొత్త సవాళ్లను నేర్పుతాయన్నమాట. ఇక ఆఖరిది కారం. అది సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితుల్ని సూచిస్తుంది. అంటే ఆ ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయన్నమాట. అద్భుతంగా చెప్పావమ్మా. నీ నోట్లో చక్కెర పోయాలి. ఇక ఇవి చేయడం మాత్రమే కాదు, ఉగాది రోజు ఎంతో శాంతంగా, ఆనందంగా ఉండాలి. ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని మావిడాకులతో అలంకరించి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభించాలి. ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి మంచి తెలుగింటి భోజనం చేసుకొని అందరూ ఒకచోట కూర్చొని అరటాకులో భోజనం చెయ్యాలి. అది కదా అసలైన పండగంటే. అబ్బో అత్తయ్య, మీరు చెప్తుంటేనే ఇలా ఉంటే ఇక ఉగాది పండగ చేసుకుంటే ఇంకెలా ఉంటుందో. ఇప్పటి వరకు ఇంత గొప్పగా నాకెవ్వరూ చెప్పలేదత్తయ్యా.
ఇకపై నేను ప్రతి ఉగాదిని చాలా వేడుకగా జరుపుకుంటాను. నువ్వు ఉగాది వేడుకగా చెయ్యాలంటే ముందుగా 2 రోజుల ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలమ్మా. పేడతో కల్లాపు చెల్లిన తర్వాత రంగురంగుల ముగ్గులెయ్యాలి. ఆ తర్వాత ఇక చాలత్తయ్యా, నాకంతా తెలిసిపోయింది. ఇక నేనన్నీ చూసుకుంటాను కదా, మీరలా కూర్చుని చూస్తూ ఉండండి అంతే అంటూ కుమారి తన అత్త శాంతమ్మను కూర్చోబెట్టి ఇంటి పనులు చేయడం మొదలెడుతుంది. ఓవైపు అత్త చూస్తూ ఉండగానే ఇంట్లో పాత్రలన్నీ కడిగేస్తుంది. ఇక ఆ తర్వాత బట్టలన్నీ ఉతికేస్తుంది. ఆ తర్వాత నీరసించి పడిపోతుంది. కోడలు అలా నీరసించి పడిపోవడంతో శాంతమ్మ షాక్ అవుతుంది. ఓరి నాయనో, ఏమైందమ్మా అలా పడిపోయావు? కళ్ళు తెరవమ్మా తల్లి. నీ మొగుడొస్తే ఇంకేమైనా ఉందా? నీతో నానా చాకిరి చేయించానని నన్ను తిట్టరాని తిట్టు తిడతాడే తల్లి. కళ్ళు తెరవమ్మా, కళ్ళు తెరువు అంటూ శాంతమ్మ ఆ పక్కనే ఉన్న గ్లాసులోని నీళ్లు తీసుకొని కుమారిపై చల్లుతుంది. కుమారికి మెల్లిగా మెలకువ వస్తుంది. అత్తయ్యా, నేనెక్కడున్నాను? మీకేమైందత్తయ్యా? మాడిపోయిన మసాలా దోశలా అయ్యిందేంటి మీ ముఖం? మీకు కాఫీ ఏమన్నా తీసుకురమ్మంటారా? వద్దమ్మా తల్లి, వద్దు. కాసేపట్లోనే నా గుండె ఆగిపోయేలా చేసావు. నీకొద్దన్నం తల్లి. గుండె ఆగిపోతే మీరెలా బ్రతికే ఉన్నారత్తయ్యా? ఏదోనమ్మా, నీ దయ వల్ల ఇలా బతికే ఉన్నానులేమ్మా. శాంతమ్మ అలా అంటూ ఉండగానే తన కొడుకు కుమారి భర్త రాంబాబు అక్కడికి వస్తాడు. కుమారిని చూసి కంగారు పడతాడు. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా కుమారికి? మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? నువ్వు కుమారిని ఏమైనా అన్నావా? నిజం చెప్పమ్మా, అలా ఉందేంటి? ఏం జరిగిందమ్మా? రే నాన్నా, నేనేం చెయ్యలేదురా. నీ భార్యను పల్లెత్తు మాట కూడా అనలేదు. మరెందుకమ్మా నీ ముఖం అలా మాడిపోయింది? దోశలో మసాలా ఎక్కువైందిలే నాయనా, అందుకే నా ముఖం మాడిపోయిందిలేరా. ఏంటమ్మా నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీకేమైనా గాలి సోకిందా? ఇదిగో కుమారి, అమ్మ మంత్రాలు లాంటివి ఏమీ చదవలేదు కదా. కొంపదీసి నిన్ను ఆ దేవతకు పరిద్దామని అనుకుంటుందా ఏంటి? నాకెందుకో డౌట్గా ఉంది. రేయ్, అంత సీన్ లేదురా. ఏదో నా కోడలు ఉగాది పండగ గురించి అడిగితే కొన్ని విషయాలు చెప్పాను అంతే. అంతేనా కుమారి? నిజం చెప్పు. అవునండి, అత్తయ్య నాకు ఉగాది పండుగను ఎలా చేసుకోవాలి, ఆ పండుగ గొప్పతనమేంటి, ఇలాంటి వివరాలన్నీ చెప్పారు. కాకపోతే నేనే ఇంటిని శుభ్రం చేద్దామనుకొని కొన్ని పనులు మొదలెట్టాను. ఎక్కువగా కష్టపడ్డాను కదా, అందుకే ఇలా అయ్యాను. కళ్ళు తిరిగి పడ్డానండి, అంతే. పాపం అత్తయ్య తప్పేమీ లేదండి. సరేలే, ముందు నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. ఇంకా 2 రోజులుంది కదా, నిదానంగా ఒక్కో పని చేసుకోవచ్చు కదా. సరేలే, విశ్రాంతి తీసుకున్న తర్వాత నేను కూడా నీకు సహాయం చేస్తాలే. రాంబాబు తన భార్యను తీసుకుని గదిలోకెళ్తాడు. వెళ్తూ వెళ్తూ శాంతమ్మను కోపంగా చూస్తూ వెళ్తాడు. ఏంటో ఈ కాలం పిల్లలు, మంచి చెప్పినా తప్పే, చెడు చేయొద్దన్నా తప్పే. ముఖ్యంగా ఈ భార్యలున్నారే, భర్తని కొంగు గట్టేసుకుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా ఇలాగే తగలడింది. నా కోడలు వాలకం చూస్తుంటే నేను చెప్పినట్టు ఉగాది పండుగ చేసేలా కనిపించడం లేదు. ఊరికే ఆ విషయాలు ఈ విషయాలు చెప్పి చెప్పి నాకే నోరు నొప్పెడుతోంది. అలా శాంతమ్మ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. అలా 2 రోజులు గడుస్తుంది. ఉగాది పండుగ రానే వస్తుంది. అందరూ ఉగాది పండుగను వేడుకగా చేసుకుంటూ ఉంటారు. శాంతమ్మ తన కోడల గురించి ఆశను వదిలేసుకుంటుంది. ఉగాది పండుగను కుమారి చెయ్యదేమోనని అనుకుంటుంది. కాని ఇంట్లో జరుగుతున్నది చూసి శాంతమ్మ ఆశ్చర్యపోతుంది. రాంబాబు తన ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడతాడు. కుమారి ఇంటి ముందు కళ్ళాపు చల్లి మంచి మంచి ముగ్గులేస్తుంది. అలా చూస్తూ ఉంటారేంటత్తయ్యా? నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, అందుకే నిన్ను అలా చూస్తూ ఉంది. అంతే కదమ్మా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా వెధవా? నేనసలు ఊహించనే లేదు మన ఇంట్లో పండగ జరుగుతుందని. అత్తయ్యా, బంగారం లాంటి మీలాంటి మంచి మనిషి చెప్పింది. మరి చెయ్యకుండా ఉంటానా చెప్పండి? ఇదిగో ఉగాది పచ్చడి కూడా చేశాను, తీసుకోండి. కుమారి ఇచ్చిన ఉగాది పచ్చడి తిని
శాంతమ్మ చాలా సంతోషిస్తుంది. హబ్బబ్బా, ఈ ఉగాది పచ్చడి భలే ఉంది. అమ్మా, నువ్వు ఎక్కువగా తినకు. అవతల నీ కోడలు మంచి భోజనం చేస్తోంది. ఊరుకోర వెదవా, అంటే ఇన్నాళ్ళు చెడ్డ భోజనం చేసిందా నా కోడలు? హరే, నువ్వు కూడా జోకులు భలే వేస్తున్నావు కదమ్మా. ముందు ఉగాది పచ్చడి తినరా. అలా ఆ కుటుంబం మొత్తం ఉగాది పండుగను వేడుకగా జరుపుకుంటారు. ఉగాది రోజు అత్తగారికి భర్తకు రుచికరమైన భోజనం చేసి వడ్డిస్తుంది కుమారి. అలా ఇంట్లో ఉగాది కొత్త వెలుగులు తీసుకొస్తుంది. కొత్త కోడలు అత్త చెప్పిన పనులు చేయడమే కాదు, చుట్టుపక్కల వారికి కూడా చూడముచ్చటగా అనిపిస్తుంది. అది చూసి శాంతమ్మ, రాంబాబు చాలా సంతోషిస్తారు. శాంతమ్మ చేపలు తీసుకుని వీధి మొత్తం కనపడేలాగా తిప్పుకుంటూ, మేము ఈ రోజు కూడా చేపల కూర వండుకుంటున్నాం, చూసారా చేపలు అంటూ అక్కడ వీధిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడ ఉన్న ఇద్దరు ఆడవాళ్లు ఇలా చెప్పుకుంటూ ఉంటారు. రోజు చేపలు తీసుకెళ్తుంది. చేపలు ఎంత రేటైనా సరే తీసుకెళ్తుంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో. ఇంట్లో ఉంది ఇద్దరు ఆడోళ్లు, ఒక మగ వ్యక్తి. ఆ అబ్బాయికేమో సంపాదన లేదు, మంచాన పడ్డాడు. కోడలేమో కూలి పని చేస్తుంది. ఆ కోడలి సంపాదనంతా ఇలా ఖర్చు పెడుతుందేమో పాపం అని చుట్టుపక్కల ఆడవాళ్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా శాంతమ్మ ఇంటికెళ్తుంది. కోడలు రాధ శాంతమ్మ చేతిలో ఉన్న చేపల్ని చూసి, ఏంటత్తయ్యా, ఈరోజు కూడా చేపలు తీసుకొచ్చారా? అసలు రోజు చేపలు తీసుకురావడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకసలు అర్థం కావడమే లేదు. నేను చేపల వ్యాపారం చేస్తున్నాను రాధా. రోజు 2 చేపలు 3 చేపలు మిగులుతూ ఉన్నాయి. వాటిని ఇదిగో ఇలా తీసుకొనొస్తున్నాను. మీరు వ్యాపారం చేస్తే డబ్బులు రావాలి కదా అత్తయ్యా, మరి మీరు ఇంట్లో అసలుకు డబ్బులెందుకు ఇవ్వడం లేదు? అయ్యో, లాభాలెక్కడొస్తున్నాయమ్మా? ఏ రోజు డబ్బులు ఆ రోజులు చేపలు కొనడానికి అయిపోతున్నాయిగా. ఇలా చేపలు 2, 3 మిగులుతున్నాయంటే రోజు మనకి వంట ఖర్చు మిగిలిపోతుంది అంతే. రోజు ఒకటే చేపల కూర తినకూడదత్తయ్యా. ఇలా రోజు తీసుకురాకండి. వీటిని తక్కువ రేటుకి అయినా అమ్మి డబ్బులు తీసుకురండి. ఆ మాటలకి శాంతమ్మ సరే అంటుంది. శాంతమ్మ చేపలమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఆ డబ్బులు తీసుకొచ్చి కోడలికి ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ చేపల్ని తీసుకొస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాధ కూలి పని కనుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాని కూలి పని లేదని చెప్పడంతో తన ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మార్కెట్లో ఏదో గొడవ అవుతూ కనిపిస్తుంది. ఇంతలో కోడలు ఆ గొడవ వైపు వెళ్తుంది. అక్కడ ఒక ఆమెని అందరూ తిడుతూ ఉంటారు. రాధ అది చూసి ఆశ్చర్యపోతుంది. తనెవరో కాదు, వాళ్లత్త శాంతమ్మ. రాధ కంగారుగా వాళ్ల దగ్గరికెళ్ళి, ఎందుకు ఆమెని కట్టేసి కొడుతున్నారు, తిడుతున్నారు? అసలు ఏం జరిగింది? అక్కడ వాళ్ళు, అసలు నువ్వెవరమ్మా? నీకు ఆమెకు సంబంధం ఏంటి అని నిలదీస్తారు. అప్పుడు రాధ, నేను తన కోడల్ని అంటూ సమాధానం చెప్తుంది. అందరూ కలిసి, మీ అత్తగారు చేపల్ని దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు అని చెప్తారు. ఆ మాట వినగానే ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. చాలా బాధగా, ఏంటత్తయ్యా, మీరిన్ని రోజులు నాకు అబద్ధం చెప్పారు కదా. ఇలా చేపలు దొంగతనం చేయడం ఏంటి చెప్పండి. నాకు చాలా బాధగా ఉందత్తయ్యా. నలుగురిలో పరువు మొత్తం పోయింది. అక్కడుండే వాళ్ళందరూ, ఈ రోజేం కాదమ్మా, ప్రతిరోజు జరుగుతుందంట. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? అత్తయ్యకు బదులు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీకేమన్నా రావాల్సిన డబ్బులుంటే అవి నేను మీకు నెల నెల ఇచ్చేస్తూ ఉంటానండి. అందుకు వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. డబ్బు ఇవ్వాల్సిందే, ఇప్పుడే డబ్బు ఇవ్వాల్సిందే అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటే, అత్తగారేమో, మా దగ్గర డబ్బులు లేదు, కావాలంటే మమ్మల్ని చంపేయండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఒక్కసారిగా నిద్ర నుంచి లేస్తుంది. వామ్మో, ఇదంతా కళ, నిజానికి జరగబోయేది దేవుడు చూపించాడా ఏంటి? నేను నిజంగానే చేపల దొంగతనం చేస్తున్నాను. వాటిని అమ్మి నేను డబ్బు తీసుకొస్తున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇలాంటి తప్పుడు పని చేశాను. కాని ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరువంతా పోతుందే అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కోడలు రాధ అక్కడికొచ్చి, అత్తయ్య, చాలా ఆలస్యంగా నిద్రలేచారు.
మీకొంట్లో సరిగానే ఉందా? హా, నాకొంట్లో బాగానే ఉందమ్మా. నేనీరోజు ఏ పని కూడా చేయలేదత్తయ్యా. కొంచెం నేను కూడా ఆలస్యంగా లేచాను. మీ అబ్బాయికి భోజనం మీరే సిద్ధం చేయండి, నేను పనికెళ్తున్నాను. రాధ అలా చెప్పడంతో అత్తగారేమో సరే అంటుంది. ఇక హడావిడిగా ఇంటి పని మొత్తం చేసుకుని మంచంపై ఉన్న తన కొడుకు దగ్గరికి వెళ్లి, బాబు శేఖర్, ఈరోజు భోజనం నేనే చేశాన్రా, చాలా అద్భుతంగా ఉంది. దాంతో మంచం పైన ఉన్న శేఖర్, అమ్మా, నేను నీకు ఎన్నోసార్లు చెప్పా, ఇంకా నువ్వు రాధని ఇంట్లోనే ఎందుకు ఉంచావు? ఆమెకి జీవితం ఉంటుంది. ఆమెను ఈ ఇంటి నుంచి వదిలిపెట్టి తన ఇంటికి వెళ్లి మరో పెళ్లి చేసుకోమని చెప్పు. నేనిలా మంచంపై ఎంతో కాలంగా ఉన్నాను. నా వల్ల తన జీవితం నాశనం అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. అరే, నేనెన్నిసార్లు చెప్పినా తను నా మాట అస్సలు వినడం లేదురా. నేను చాలాసార్లు చెప్పి చూశాను, అయినా గాని ఉపయోగమే లేదు. ఆమె ఈ ఇంటిని నిన్ను వదిలిపెట్టి వెళ్ళనంటుందిరా. శేఖర్ చాలాసేపు ఆలోచించి, అమ్మా, ఈ ఇల్లమ్మి హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా. అక్కడ ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. అప్పుడు నేను ఎప్పటిలాగే మామూలు జీవితాన్ని పొందుతాను. శాంతమ్మ ఆలోచిస్తుంది. కొడుకు కంటే ఎక్కువ ఏది కాదు అనుకొని సరే అని చెప్తుంది. కాని ఆమెకు మనసులో మాత్రం ఇల్లు అమ్మాలనే లేదు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. భోజనం పెట్టి అక్కడి నుంచి సరాసరిగా అదే ఊర్లో ఉన్న చేపల చెరువు దగ్గరికి వెళ్తుంది. ఆమె వలవేసి చేపల్ని పట్టి దొంగతనంగా వేరే ఊర్లో అమ్ముతుంది. అలా 2 రోజుల్లోనే చాలా డబ్బు సంపాదిస్తుంది. అయితే ఒకరోజు వారి చేపల చెరువు యజమాని రంగయ్యకు అనుమానం వస్తుంది. చేపలు ఎవరో తీసుకెళ్తున్నారని ఒకరోజు ఎవ్వరికీ తెలియకుండా కాపలా కాస్తాడు. ఆ సమయంలోనే చేపలు తీసుకెళ్లడానికి వస్తుంది శాంతమ్మ. వెంటనే రంగయ్య ఆమెను పట్టుకుంటాడు. శాంతమ్మ, నా చెరువులో చేపలు దొంగతనం చేస్తుంది నువ్వా? అవునయ్యా, నా కొడుకుని పెద్ద హాస్పిటల్లో చూపించాలి. అతని ఆరోగ్యం బాలేదయ్యా. మేముంటున్న ఇల్లు కూడా అమ్ము అన్నాడు. కాని ఆ ఇల్లు అమ్మడానికి నాకు మనసు రాలేదు. ఆ ఇంటితో నాకు ఎన్నో అనుబంధాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ఇలా చేస్తున్నాను. నన్ను క్షమించు రంగయ్య. నాకేదైనా శిక్ష వెయ్యి, కాని ఊర్లో చెప్పి పరువు మాత్రం తీయద్దు. చూడు శాంతమ్మ, నువ్వు అలా బాధపడుకు. నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పలే. కావాలంటే నేను మరికొంత డబ్బు నీకు ఇస్తాను. ముందు హాస్పిటల్కి వెళ్ళి నీ కొడుకును చూపించు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను రంగయ్య. కాని ఒకటి చెప్తున్నాను, ఇక్కడ తీసుకెళ్లిన ప్రతి ఒక్క రూపాయి నీకు నేను తిరిగిస్తాను. రంగయ్య ఆ మాటలకి సరే అంటాడు. ఆమెకు కొంత డబ్బులిస్తాడు. ఆమె తన కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ చాలా డబ్బు ఖర్చవుతుంది. 6 నెలలకి అతను మామూలు మనిషిలాగా తిరిగొస్తాడు. ఆ కుటుంబానికి అతను అండగా ఉంటాడు. ఇక ఇంట్లో ముగ్గురు కలిసి కొత్త చేపల వ్యాపారాన్ని మొదలు పెడతారు. వాటి నుంచి అధిక లాభాలు పొందుతూ ఉంటారు. అప్పుడు శాంతమ్మ రంగయ్యకు చెప్పినట్టుగానే ప్రతి ఒక్క రూపాయిని అతనికి చెల్లిస్తుంది. అన్నమాట నిలబెట్టుకున్నావు శాంతమ్మ. నీ జీవితం చాలా చక్కగా సాగిపోతుంది. ఆ భగవంతుడు నీలాంటి వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. నా దృష్టిలో నువ్వు తప్పు చేయలేదు. కుటుంబం కోసం దొంగతనం చేశావు, కానీ అది దొంగతనం కాదని నేను నమ్ముతున్నాను శాంతమ్మ. నువ్వు నా దగ్గర అరువు తీసుకున్నట్టే. రంగయ్య, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే నేను ఇది వరకు దొంగతనం చేసిన చేపల మార్కెట్కి కూడా వెళ్ళి వాళ్ళకి డబ్బిచ్చేస్తాను. అప్పుడు నా మనసుకు తెలుస్తుంది నేను తప్పు చెయ్యలేదు అని. ఆ మాటలు విని అతను కూడా సరే అంటాడు. ఆమె చెప్పినట్టుగానే వాళ్ళకి కూడా క్షమాపణ చెప్పి డబ్బులు ఇచ్చేస్తుంది. వాళ్ళందరూ, నీలాగా తప్పు చేసి నిజాయితీగా ఒప్పుకొని దానికి తగ్గ మూల్యం చెల్లించడం ఎవరి వల్ల కాదు, నీకు నువ్వే సాటి శాంతమ్మా అని అందరూ ఆమెని పొగుడుతారు. ఆమె చాలా సంతోషపడుతూ, మీరందరూ ఇలా పొగుడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ తప్పు చేశాను. ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకున్నాను. ఇంకా ఎవరైనా ఈ విషయం గురించి బాధపడితే నన్ను క్షమించండి అంటూ
వాళ్ళకి చెప్పి గర్వంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక ఇంటికి తిరిగి వెళ్తుంది శాంతమ్మ. కొడుకు కోడళ్లకు తనకు వచ్చిన కల దగ్గర నుంచి తను దొంగతనం చేసి రంగయ్యకు దొరికిపోయిన సంగతి, రంగయ్య సహాయం చేసిన సంగతి, తిరిగి ఆమె డబ్బులు మార్కెట్ వాళ్ళకి రంగయ్యకు ఇచ్చిన సంగతి మొత్తం పూర్తి వివరంగా పూసగుచ్చినట్టు చెప్పి క్షమించమంటూ క్షమాపణ కోరుతుంది. దాని విని వాళ్ళు చాలా బాధపడతారు. అమ్మా, ఇదంతా నా వల్లే కదా. నా కోసం నువ్వు దొంగగా మారావు. ఇల్లు గడపడం కోసం ఈ ఆలోచన నువ్వు చేశావు. నేనెప్పుడు తప్పు పట్టనమ్మా. వీలైతే నన్నే క్షమించు అని బాధపడతాడు. తల్లి కూడా చాలా బాధపడుతుంది. అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు కూడా అలా చేయకండి. ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఆరోగ్యవంతుడయ్యాడుగా, మనకింక ఎలాంటి బాధ ఉండదు. మా వాడి పరిస్థితి బాగోకపోయినా మమ్మల్ని నువ్వు ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళలేదు. మాకు అదే సంతోషం రాదా? అవును రాధా, నన్ను ఒక చిన్న బిడ్డలాగా చూసుకున్నావు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని అంటాడు శేఖర్. రాధలాంటి కోడలు అందరికీ దొరకాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా మనసు ఎప్పుడూ నాతో చెప్తూ ఉండేదత్తయ్యా, ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళొద్దు అని. ఎందుకంటే నా భర్త చాలా మంచివాడు, మా అత్తగారు చాలా మంచివారు. అలాంటి కుటుంబాన్ని వదిలిపెట్టి నేనెందుకు వెళ్ళాలి? కష్టమైనా నష్టమైనా చివరి వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే నీ మంచి మనసుకి చూసి భగవంతుడు నీకు మంచి చేయాలని నిర్ణయించుకున్నాడు. నీ భర్తని మళ్ళీ మామూలు స్థితికి వచ్చేలా చేశాడు రాదా, అదే సంతోషంగా ఉంది. అందుకు శేఖర్ అవునని అంటాడు. ఇక ఆమె కూడా చిన్నగా చిరునవ్వు నవ్వుతుంది. ఇక వాళ్ళు జరిగింది మర్చిపోయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు.